ఆనందం అంత 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 ఎంతో బాగుంటుంది. అందుకని ఈ ఎన్టీ రామారావు గారి అవార్డు అంత గ్రేట్ పర్సన్. ఆయనతో నేను 4 సినిమాలు చేసే అవకాశం నాకు లభించింది. ఆయనతో పర్సనల్ ఇంటరాక్ట్ అయ్యి లభించింది. ఆయన గొప్పతనం గురించి నాకు తెలిసిన అవకాశం లభించింది. అంతటి మహనీయుడి యొక్క అవార్డు, ఆయన పేరున్న నేషనల్ అవార్డు నాకు ఈ రోజున రావడం అనేది, తెలంగాణ ప్రభుత్వం నాకు అందజేయడం అనేది అది చాలా అద్భుతమైనటువంటిదిగా నేను ఫీల్ అవుతాను. అండ్ ఎందుకంటే గ్రేట్ అచీవ్మెంట్ ఏముంటుంది. మీరు 150కి పైగా సినిమాల్లో నటించారు. ప్రతి సినిమా కూడా మీకు ఒక ఛాలెంజ్. మీ డాన్సింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఎనర్జెటిక్ గా మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బహుశా యువ హీరోలందరూ కూడా అసూయ పడతారేమో మీ డాన్స్ చూసి. మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి? ప్రజాబలం, ప్రేక్షక బలం. వాళ్ళు అందించే ప్రశంసలే ఎప్పటికప్పుడు నీకు నూతనోత్సాహాన్ని ఇస్తుంటాయన్న ప్రధానంగా నమ్ముతుంటాను అనమాట. ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటి నాకు సాటిస్ఫైయింగ్ గా ఉండాలి, రెండవది తెర మీద అది ప్రేక్షకులు ఎలా అలరిస్తుంది అనే ఊహ అందితేనే వాళ్ళ అది నాకు ఎల్లేని ఎనర్జీని ఇస్తుంది. సపోజ్ ఒకప్పుడు ఎవరో అన్నారు, బావగారు బాగున్నారు, నువ్వు బంజీ జంప్ చేసావు, 200 అడుగులు ఎత్తించి దూకేవు కదా, ఆ టైం నీకు ఏమనిపించదు అంటే ఎందుకు అనిపిస్తుంది, నేను అంతలాగే పైన చూడగానే ఇది వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఆ రకమైనటువంటి కదా భయాందోళనలు ఉంటాయి. కానీ ఈ భయాలు కానీ ఈ కష్టాలు కానీ అధిగమించేది రేపు పొద్దున తెర మీద కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎలా ప్రశంసిస్తారు అనేది ఊహకు రాగానే ఎనలేని ఎనర్జీ ఉంటుంది. అది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పను. అది నేను వ్యక్తిగత చవి చూశాను ఆ రోజున. సో ఏదైనా సరే వాడిచ్చే ఇవ్వబోయే ప్రశంసలే ఆనాడు నేను ఉత్తేజభరితంగా చేయడానికి కానీ, ఆ కష్టం ఇష్టం తీసుకోవడానికి కానీ నాకు దోహదపడుతూ ఉంటుంది. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. చాలా మంది హీరోలు, యువ హీరోలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సో యువ హీరోలకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా నా కొడుకు కూడా నేను ఎలాంటి సలహాలు సందేశాలు ఈ విమర్శలేను. ఎందుకంటే నేను ఎట్లా బిహేవ్ చేశాను, ఎట్లా నడుచుకున్నాను చిన్నప్పటి నుంచి వాడు చూశాడు. అలాగే పరోక్షంగానో ప్రత్యక్షంగానో నేటి యువ హీరోలు కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు చూస్తూనే ఉంటారు. అండ్ నేను నడుచుకునే ప్రతి నడవడికలోనూ నన్ను 100 మంది వాచ్ చేస్తున్నారు, కొన్ని వేలాది మంది నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు, నన్ను ఫాలో అవుతారు. నేను ఎప్పుడు అది ఆ ఎరుకతోటి, ఆ జాగ్రత్తతోటి, ఆ అవేర్నెస్ తోటి మా ప్రతి స్టెప్ వేసుకుంటూ వస్తాను. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెసేజ్ టు ది యంగ్స్టర్స్. మీరు సాధారణ వ్యక్తిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇంత అంటే ఎవరెస్ట్ శిఖరం అంత ఖ్యాతిని గడించారు. మీరు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. అలాగే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ కూడా స్థాపించారు. కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్ కూడా స్థాపించి వేల మందికి ప్రాణదాతలయ్యారు.